అమ్మా ఇక్కడ ఈ ఘటన జరిగిన తర్వాత మీ అబ్బాయిని అనుమానించి తీసుకెళ్లారు పోలీసులు అని చెప్తున్నారు ఇక్కడ బస్తీ వాసులు. మీ అబ్బాయి ఏమైనా షేర్ చేసుకున్నాడా? పోలీసులు ఏం మాట్లాడారంట అసలు మీ అబ్బాయితో? మా అబ్బాయితో ఏం మాట్లాడలేరు వాళ్ళు. మాకు బయట బండి ఉంటది. ఈయన ఈ అబ్బాయి వాళ్ళ చనిపోయింది కదా పాప, వాళ్ళ నాన్న మా కొడుకు మీద పాప పోయిన టయానికి బండి బయట వెళ్ళింది అని ఆయన అనుమానించిండంట. అది ఉల్టానే చెప్పిండు. అయితే 5-6 రోజుల కింద, ఆ రోజే కాదు 5-6 రోజుల కింద అట్లా చెప్పిండంట. చెప్తే ఇంకా వాళ్ళు ఏరోళ్ళు మా బండి నెంబర్ ఇచ్చి పోలీసు వాళ్ళకి ఇచ్చిండ్రు నంబరు. బండి నెంబర్ ఇస్తే వాళ్ళు అనుమానానికి వచ్చిండ్రు. ఆయనకు చిన్న చిన్న 2 పిల్లలు, భార్య అని వాళ్ళు చూసి మీ మీద ఏం డౌట్ లేదు అని వాళ్ళు డౌట్గా ఏదో నెంబర్ ఇచ్చిండ్రు. దాని ప్రకారంగా తీసుకుపోతామని తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఇంకా మేమందరం పోయినాం, మమ్మీ డాడీ ఇంకా చుట్టుపక్కల పిల్లలు అందరం పోయినాం. పోతే ఇంకా ఏం జరిగిందాడా, ఏం లే అనుమానం ఉంది, అనుమానంతో రాపించిండ్రు, మీకు ఏమన్నాము వెళ్ళిపోయినరని ఏం ఉంచలేరు వాళ్ళు, ఇదే మాట్లాడి పంపించిండ్రు. ఇంకా ఆ తర్వాత ఇగో ఇది జరిగింది. ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే కొట్టడం అట్లాంటివి జరిగే అన్నాలా చేయలేరులే, వాళ్ళు వట్టిగా తీసుకుపోయినరు. వాళ్ళు అనుమానం ఇచ్చిండ్రు, మీకు ఏం చేయము అని అప్పుడే పంపించిండ్రు. 10 నిమిషాలు మేము మాట్లాడినాము, ఇంకా అప్పుడే పంపించిండ్రు. ఈ ఈ దారుణమైన ఘటన గురించి మీరు ఒక తల్లిగా మీరు ఎలా దీన్ని ఖండిస్తారమ్మా? ఎలా ఖండిస్తామంటే ఇంకా మనకు డౌట్ లేదు కదా, నా కొడుకులు అట్లా చేసేటోళ్ళు కారు, మాకు భరోసా అట్లా అని మేము ఏం అనుమానించలేము. వాళ్ళు పిలిచిండ్రు, అంతవరకే మాట్లాడి వచ్చేసినాం. అంతవరకే మాట్లాడి ఇతని గురించి అడుగుతున్నాను, అంటే ఇతను ఇక్కడ కొత్తగా వచ్చాడు అని చెప్పేసి అంటున్నారు కదా. ఈయన 4 రోజులే అన్నాడు. ఎప్పుడు సాటర్డే వచ్చిండు. సాటర్డే వచ్చి ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారం 4 రోజులు, బేస్తారం 5 రోజులే ఉన్నాడు. మళ్ళా వాళ్ళు ఇక్కడికి వచ్చిన 4 రోజులకి ఈ ఘటన జరిగింది. 5 రోజులకి 5 రోజులకే ఘటన జరిగింది. పాప తప్పిపోయింది కదా, పాప తప్పిపోయింది. మేము అందరం గల్లీలో, వాళ్ళు కొత్తోళ్ళు కదా, మాకు అడగలే కదా, అమ్మ మేము కొత్తోళ్ళం, ఎడన్నా ఎక్కడ గల్లీ ఎక్కడ అడిపి సాయం చేయరమ్మని అడగవచ్చు కదా. మాకేం అడగకుండా ఆయన బండి ఇటునట్టు అటు అటునట్టు ఇటు తిప్పుతున్నాడు. బాగా పుల్లు తాగిండు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పుల్లు తాగేసి బండి కింద పడే చూస్తలేడు, పైన పడే చూస్తలేడు, తిప్పుతున్నాడు. అయితే మనకెందుకు, మనకు అడగరు, వాళ్ళు ఎవరో కొత్తోళ్ళు, మనకు తెలియదు, అట్లా అని కూడా మేము అడగలేము. మీకు అనుమానం వచ్చిందా అంటే ఇతను చేసుంటాడు, ఇతనే ఏదో చేసుంటాడని? మాకేం అనుమానం లేదు. సాయంత్రం వల్ల పెద్దమ్మ కొడుకులు వాళ్ళు అందరూ జమ అయినరు. అమ్మ మీకేమన్నా తెలుసా అంటే ఏం తెలియదు, మాకు కొత్తోళ్ళు ఇల్లు, మాకేం తెలుసు అని మేము కూడా ఏం చెప్పలేము. ఇంకా వాళ్ళే అనుమానం చేసి వాళ్ళ మీద ఏదో కేసులు చేసి వాళ్ళ సడుగుడు కేసు చేసినట, ఏదేదో వాళ్ళే చేసుకుంటున్నారు కానీ మాకేం తెలియదు అంతే. ఇప్పుడు మీకు పూర్తి విషయం తెలుసా? కన్న తండ్రి అమ్మాయిని చంపేశాడు, అత్యాచారం చేయడానికి ట్రై చేశాడు కదా. ఈరోజు తెలిసింది, కన్న తండ్రి అట్లా చంపేసిండు, అట్లా జరిగింది. ఈరోజు మాకు తెలిసింది మొత్తం అసలు కథ. కానీ ఆయనకు ఎందుకు ఉంచుడు, ఆయన చూసి ఏరోడు నేరసుకుంటాడు. మాకు నేర్పడానికి కూడా వచ్చిండు ఈ గల్లీకి ఆయన. ఎందుకో మళ్ళీ 5-6 రోజుల కిందనే అట్లా జరిగిపోయింది. ఆడపిల్లలు లేని వాళ్ళు ఉన్నారా సార్? ఎవరన్నా? అందరూ ఉన్నారు కదా, అందరికి నేర్పడానికే వచ్చిండు ఈ గల్లీకి. అట్లా జరిగింది. సీసీ కెమెరాలు ఉంటే కూడా ఇక్కడ వెంటనే పట్టుకునే ప్రయత్నం చేసేవారు పోలీసులు, ఇక్కడ లేవమ్మా అంటే మీరు ఎవరికి చెప్పలేదా ఇక్కడ కొంచెం మీకు సౌకర్యం కల్పించమని? ఎవరికి అడగలేడు ఆయన మాత్రిగా ఆయననే తాగుతున్నాడు, తిరుగుతున్నాడు. మేము తాగి తిరిగిందే చూసినాం కానీ ఏం జరిగిందని కూడా మేము చూడలేము. ఆయనకు ఏం చేయవద్దు, ఖాళీ ఎన్నికౌంటర్ చేసి పడేయాలి ఆయనకు, అయితే ఏరోళ్ళకు మంచిగా ఉంటుంది అట్లా. వాళ్ళ అమ్మ కూడా ఏం చెప్పిందంటే, నేను కూడా సాయంత్రం పూట ఏడుస్తూ ఉంటే నేను కూడా చెప్పాను, మీ అమ్మాయి ఏదో అబ్బాయి మీద ఏమన్నా లౌడ్ స్కిట్ ఏమన్నా ఉందా, ఎట్టు పోయింది, ఎన్ని సంవత్సరం పాప అంటే 12 సంవత్సరం పాప అని అన్నది. తర్వాత ఏమన్నదంటే ఎలాంటి పని చేయదు మా అమ్మాయి మంచిదే అన్నది. ఓకే, మరి మీరు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారంటే ఉప్పుల్లో ఉన్నాం అన్నది. తర్వాత ఏం చెప్పింది, ఉప్పుల్లో ఉన్నామని చెప్పింది. తర్వాత వచ్చినాక ఇక్కడ ఏమన్నదంటే ఇదే బస్తీలో మా అమ్మాయి వచ్చింది, ఈ కిడ్నాప్ చేసిండ్రు ఈ గల్లీలో మా అమ్మాయికి, ఆటోలో తీసుకుపోయి మొత్తం మా అమ్మాయికి ఇల్లే కిడ్నాప్ చేశారని చెప్పింది. అంటే మా గల్లీలో నేను వచ్చి 10 సంవత్సరం అవుతుంది మా అమ్మ, ఇక్కడ ఇలాంటి పని నడవదు, మీరు ఎక్కడైనా ఊర్లో పోటీ ఏమన్నా మంచోళ్ళు పెద్దోళ్ళు అడగండి, ఏమన్నా సీసీ కెమెరాలో చూడండి, ఇక్కడైతే ఏం కుదరదు, మేము కూడా పని చేసేటోళ్ళం ఉన్నాము, చూసుకోండి అమ్మ, మంచిగా ఎందుకు ఏడుస్తారు చూసుకోండి, మీ బాధలు, మీ అమ్మాయి బాధలు ఏమైనా ఉందా, మీ ఇంట్లో ఏమైనా బాధలు ఉన్నాయా అంటే నీ తిడతావా, మీ 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 హర్జం ఏమైనా తిడతాడా,
మీ ఏమన్నా చేస్తాడని అడిగాను నేను కూడా. అంటే ఏమన్నది, ఆహా మా ఇంట్లో ఏం జరగదు అమ్మా అన్నది. అంటే ఎలా పోయింది మరి ఆయమ? మీకు కొట్లాడలేరు, తిట్లాడలేరు, ఏమన్నా మీ చిన్నోడు కొట్టాడా, వాళ్ళ డాడీకి ఇట్లా కొట్టాడా, ఎలా పోయిండు అంటే ఏమన్నది అంటే వాళ్ళ అమ్మ, అసలు మీ ఇంట్లో గొడవ లేదు, ఏం లేదు, అలాంటి పని చేసేటోళ్ళం కాము. మా అమ్మ వాళ్ళ అమ్మాయి ఏమంటానంటే ఇదే గల్లీలో వచ్చినాము, మా అమ్మాయి కిడ్నాప్ అయిపోయింది అంటే ఆటోలో ఇంత ఆటోలు ఉన్నారు, ఆటోలో కిడ్నాప్ చేశారు, అమ్మాయిని ఎత్తుకుపోయి జంగల్లో పాడేశారు అని అన్నది. అలాంటి మాట చెప్పకమ్మా, అందరం బతికేనికి వచ్చినాము, అట్లా చేయవద్దు, ఎవ్వరు అట్లా కిడ్నాప్, మేము వచ్చి సంవత్సరం మంచిగా 8-9 సంవత్సరం అవుతుంది, మీరే ఏం చేశారో అంటే మీరు మీ ఊరోళ్ళ పక్కల మీ మీద ఏమైనా పగ ఉందా, మీ ఇంట్లో ఎవరైనా పగ ఉందా, మీ చుట్టాలు ఎవరైనా పగ ఉందా, ఎవరు ఉన్నారు వాళ్ళకి కనుక్కోండి ఫస్ట్. మీరు సపోర్ట్ చేశారు మాక్సిమం, కొత్తగా వచ్చారు కదని. కొత్తగా వచ్చాము మేము కూడా, తెలియదు, వాళ్ళు వరంగల్, మాది మహబూబ్నగర్. అంటే నేను కూడా అడిగాను, నేను ఇంటికి పోయి మరి దగ్గర ఇంట్లో పోయి అడిగాను, మీ ఇంట్లో ఏమన్నా ఉంది కాబట్టి పిల్ల ఎట్లా ఉంది, ఎందుకు ఎట్లా ఎలా పోతుంది పిల్ల, ఎందుకు మీ బాధ లేకుండా ఎట్లా పోతుంది, మీరు ఏమన్నా చేశారు, మళ్ళీ నువ్వు ఏడుస్తున్నావు ఒక్కదాన్ని, మీ వాళ్ళ డాడీ ఏడుస్తలేడు, పైన ఏడుస్తున్నాడు, మళ్ళీ కొట్టెనికి వాళ్ళ భార్యని అయితే కొట్టెనికి పోతున్నాడు, నేను చూసా, ఊకోని ఏడుస్తున్నాడు. అమ్మ అట్లా ఏడవకు, మీ పిల్లని ఏమన్నా మీ ఇంట్లోనే జరిగింది, ఎందుకు ఏడుస్తున్నా కానీ మరి ఇంట్లో పోయి నేను సంజయిస్తే వాళ్ళు అవును ఆ పిల్ల చెప్పిన మాట కరెక్ట్ అని వాళ్ళ బంధువులు కూడా చెప్పారు. అలా అవును ఆ పిల్ల కరెక్ట్ మాట్లాడుతుంది, అవును మన ఇంట్లో మీ ఊర్లో తాండోలో ఎవరైనా పిల్లలు కానీ పగ ఉందా, మీ బంధువులు ఎవరైనా పగలు ఉందా, మీ ఇంట్లో ఏమైనా పగ ఉందా, ఎట్లా అవుతుంది, 10 సంవత్సరం నుండి గల్లీలో ఉంటే ఒక్క మాటలు విషయం జరగలేదు, ఎలా పోయిందని కూడా నేను అడిగా, గుచ్చి 2-3 సార్లు పోయి అడిగాను. అంటే మా వాళ్ళ అమ్మాయి అస్సలు పడేనీసలేదు. ఆహా ఇదే గల్లీలో మా పిల్లకు కిడ్నాప్ చేశారు, ఆటోలో తీసుకుపోయి కిడ్నాప్ చేశారు, నేను ఆటోలో కేసు పెడతా అన్నది. ఆటోలు పెట్టు, మనం తప్పు చేస్తే ఆ 12 సంవత్సరాల పాపాన్ని కిడ్నాప్ ఎవరు చేస్తారు, ఏమన్నా ఆడ మంచిగా పెద్ద మంచిగా తిరిగటాన్ని, ఆమె పెండ్లి కాదు అమ్మాయి కాదు, చిన్న పాప. మొత్తానికి వాళ్ళ తండ్రే చేశాడు కదమ్మా, దీన్ని ఎట్లా చూస్తారు? వాడి తండ్రి చేశాడు కదా, వాడి తండ్రిని వాని పిల్లని ఎట్లా చంపి గుండు వేసి చంపాడో వాని కూడా చంపించాలి. వాడు ఎలా చంపాడు అంటే, నాకు ఇప్పటికీ యాసిడ్ పోసారు, జుట్టు తీసేశారు, రాడుతో కొట్టాడని చెప్తున్నారు, నాకు అర్థం కాలే ఇప్పటి వరకు కూడా. అంటే ఆయన ఏం చేశాడంటే తీసుకుపోయాడంట, ఇంట్లో దీని నుండి 300 తీసుకుపోయాడంట, 300 తీసుకుపోయి షాప్ పోదాం మమ్మీ అన్నాడంట. మమ్మీకి షాప్కి వెళ్తే ఏదో బిస్కెట్ ఏమో ప్యాకెట్లు ఇప్పిస్తాను తీసుకుపోయి ఏం చేశాడు, గుంజుకుపోయాడంట జంగల్లో. ఎందుకు డాడీ అన్నదంట. అంటే ఆహా ఏం లేదు రా మమ్మీ అంటే అది ఫోన్లో, పెద్ద ఫోన్లో ఏదో తేడా ఫోన్ అది చూసాడంట. నువ్వు ఆ ఫోన్ చూస్తున్నావు ఎందుకు, ఫోన్లో పెద్ద ఫోన్లో ఏం చూస్తున్నావు అన్నాడంట. ఎందుకు డాడీ నేను ఇప్పుడు నుండి చూడను అన్నదంట. తీసుకుపోయి జంగల్లో తీసుకుపోయి జడ పట్టుకొని గుంజేసి కింద దోబేసి గుండేసాడంట. ఓయమ్మో చచ్చిపోయినని ఉరుక్కొని వస్తే మళ్ళీ రా మమ్మీ మళ్ళీ ఉరుక్కుంటా పట్టుకున్నాడంట. పట్టుకొని మళ్ళీ జడసి కిందేసి ఆ ముక్కులో రక్తం వచ్చాడంట. రక్తం వచ్చినాక మళ్ళీ పెద్ద గుండు కొట్టినాక చంపినాక యాసిడ్ పోసి ఏదేదో మొత్తం తిక్కతిగా చేసిండు సార్. వాడిని చంపించాలి. రేపు మేము కూడా పనికి వెళ్తాం ఒకరే, మా కూడా ఆడపిల్లలు ఉన్నారు, పెండ్లిగాల అమ్మాయిలు ఉంటారు, ఆడోళ్ళు ఉంటారు, మేము కూడా పని చేసిన ఒకరు వెళ్తాం, మాకు కూడా ఎట్లా చేస్తాడు వాడు అంతే. వాడిని కూడా ఉరికి పెట్టి మనం పిల్లని ఎట్లా చంపిండో వాళ్ళని చంపండి సార్, ఓకేనా.